దీపావళి పండగ దీపాలని చీకటిపై కాంతి విజయాన్ని, ఇంటిలో ఆనందం, శ్రేయస్సు తీసుకురావడానికి జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి, గణేశుణ్ణి పూజిస్తారు. దీపాలు వెలిగిస్తారు. అయితే గతంలో వెలిగించిన పాత మట్టి ప్రమిదలను మళ్ళీ ఉపయోగించడం శుభప్రదమా? లేదా దీపావళి రోజున పూజలో ఉపయోగించిన వాటిలో తిరిగి వెలిగించడం శుభప్రదమా కాదా అని చాలామంది ఆలోచిస్తారు. ఈరోజు పాత ప్రమిదలను ఉపయోగించవచ్చా లేదా ఈ వీడియో ద్వారా మనం అందరం తెలుసుకుందాం. మట్టి ప్రమిదలు. సాధారణ మట్టి ప్రమిదలను సాధారణంగా ఒకసారి మాత్రమే ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు. పూజలో ఉపయోగించిన తర్వాత మట్టి ప్రమిదలను తిరిగి ఉపయోగించరు. దీపావళి నాడు ప్రధాన పూజలో ఉపయోగించే పాత మట్టి ప్రమిదలను ఉపయోగించడం అశుభమని భావిస్తారు. పూజలో ఉపయోగించడం వలన ఇవి ప్రతికూల శక్తిని గ్రహిస్తాయని నమ్ముతారు. కనుక వాటిని తిరిగి ఉపయోగించకూడదు. యమదీపం. ధనత్రయోదశి లేదా నరక చతుర్దశి రాత్రి యముని కోసం వెలిగించే దీపాన్ని పాత ప్రమిదను ఉపయోగించవచ్చు. యమదీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించాలి. ఈ దీపం యముడికి అంకితం చేయబడింది. కుటుంబాల అకాల మరణం నుంచి రక్షించమని కోరుతూ ఈ దీపాన్ని వెలిగిస్తారు. పూజ గదిలో లేదా ఇంట్లో ఇత్తడి, వెండి లేదా ఇతర లోహాల దీపాలను ఉపయోగిస్తారు. వాటిని దీపావళి రోజున ఉపయోగించుకోవాలంటే పూర్తిగా శుభ్రం చేసి అగ్నితో తిరిగి శుద్ధి చేసిన తర్వాత ఉపయోగించుకోవాలి. ఈ పరిహారం తర్వాత వాటిలో తిరిగి దీపాలు వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పగిలిన ప్రమిదలలో అస్సలు దీపాలు వెలిగించకూడదు. దీపావళి అయినా లేదా మరి ఏ ఇతర పూజ శుభకార్యం వంటి సందర్భమైన పగిలిన ప్రమిదల్లో దీపం వెలిగించడం చాలా అశుభకరమని భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టం, ప్రతికూలత ఏర్పడుతుందని నమ్ముతారు. దీపావళి పూజ తర్వాత మట్టి ప్రమిదలను నదిలో నిమజ్జనం చేయండి లేదా వాటిని రావి చెట్టు కింద ఉంచండి. మీరు వాటిని పారవేయడానికి ఇష్టపడకపోతే వాటిని ఇంటి అలంకరణ లేదా కళాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.